ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ మాసము యేసు హృదయానికి సంబంధించినటువంటి మాసము. జూన్ మరి ముఖ్యంగా 12వ తారీఖు యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడాం. మరియు జూన్ 13వ తారీఖు నిష్కలంక మాత హృదయ స్మరణని మనం కొనియాడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ యేసు తిరుహృదయ మహోత్సవము జరిగిన వెంటనే నిష్కలంక మాత ఆ హృదయ మహోత్సవాన్ని కొనియాడాలని చెప్పేసి మనల్ని కోరి ఉన్నారు. ఎందుకనగా ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ రెండింటికి మనము ఒక యేసు తిరు హృదయము, నిష్కలంక హృదయం, ఈ రెండు కూడా దీనికి రెండింటికి దగ్గర సంబంధం ఉంది. అదేంటంటే యేసు క్రీస్తు హృదయ రహస్యం మరియ తల్లి హృదయలో ప్రతిధ్వనిస్తుంది. ద హార్ట్ ఆఫ్ జీసస్ ఈస్ ఎ మిస్టరీ. హార్ట్ ఆఫ్ జీసస్ ఈస్ ఎ మిస్టరీ. ఆ పరమ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరియ తల్లి హృదయలో ద్వారానే ప్రతిధ్వనిస్తుంది అని అర్థం. అందుకే ఈ రెండు పండుగలకు తల్లి శ్రీ సభ లిటరేచర్ ప్రకారం రెండు కూడా అనుసంధానంగా ఒకటి తర్వాత ఒకటి మనం కొనియాడాలని చెప్పేసి పెట్టారు. అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము మరియ తల్లి నిష్కలంక హృదయాన్ని చూస్తే మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మరియ తల్లి నిష్కలంక హృదయము, యేసు క్రీస్తు తిరు హృదయము, ఈ రెండింటిలో మనకున్న కొన్ని పోలికను మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పవిత్ర హృదయము, మరియ తల్లి నిష్కలంక హృదయము, రెండు హృదయాలకు ఒకే రక్షణ ప్రణాళిక. చూడండి, యేసు క్రీస్తు తిరు హృదయానికి, మరియ తల్లి నిష్కలంక హృదయానికి ఒక ప్రణాళిక ఏంటంటే లోకం రక్షించబడాలి. రక్షణ ప్రణాళిక ఒకటే. ఈ రెండు హృదయాల గమ్యం ఒకటే, లోకం రక్షించబడాలి, తండ్రి దేవుని చిత్తం నెరవేరాలని చెప్పేసి. అందుకే యేసు తిరు హృదయము ప్రేమించే హృదయం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని లోకమునికి పంపించెను, అతన్ని విశ్వసించు వారు ఎవరు నాశనం చెందక నిత్య జీవం పొందుటకే అట్లా చేసినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుని యేసు తిరు హృదయము అంటే తండ్రి దేవుని లోకానికి పరిచయం చేసేది. అది ప్రేమించే హృదయము. యేసు తిరు హృదయము ప్రేమించే హృదయము. ఆ ప్రేమకి ఎలా ప్రతిస్పందించే హృదయము మరియ తల్లి హృదయం. యేసు తిరు హృదయము ప్రేమించే హృదయం. ఆ హృదయానికి మనం ఎలా ప్రతిస్పందించాలనేది ఈ నిష్కలంక మాత హృదయం. అదే మరియ తల్లి నిష్కలంక మాత హృదయము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మరియ తల్లి నిష్కలంక హృదయము దేవుని ప్రేమకు సంపూర్ణంగా సమాధానం ఇచ్చిన హృదయము. అందుకే లూకా సువార్త 1:38లో దేవమాత శుభవార్త మరియ తల్లికి చెప్పినప్పుడు మరియ తల్లి సంపూర్ణంగా తన హృదయాన్ని దేవుని చిత్తానికి ప్రతిధ్వనించింది. దేవుని ప్రేమకు మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పేసి లూకా సువార్త 1:38లో ఆ దేవదూతకు మరియ తల్లి ప్రతిస్పందించింది. అది సంపూర్ణముగా. కావున యేసు తిరు హృదయము ప్రేమించే హృదయం అయితే, ఆ ప్రేమించే హృదయానికి మనం ఎలా స్పందించాలని నేర్పించేదే నిష్కలంక మాత హృదయం. ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఇంకొకటి, యేసును మోసిన హృదయము నిష్కలంక హృదయము, మరియ తల్లి హృదయము. మరియ తల్లి కేవలం తన గర్భంలోనే కాదు, తన హృదయంలో కూడా యేసు ప్రభును మోసింది. అదే మరియ తల్లి జీవితంలో జరిగిన సంఘటనలన్నిటిని కూడా యేసు ప్రభు బాలయేసును దేవాలయంలో సమర్పించినప్పుడు 12 సంవత్సరాలప్పుడు బాలయేసు తప్పిపోయినప్పుడు ఎంతో ఆందోళన పడుతుంది. ఎంతో వెతుకుతారు. అప్పుడు బాలయేసు మళ్ళా దేవాలయంలో కనుగొన్నప్పుడు మరియ తల్లి సంతోషిస్తుంది. సిమియోను ప్రవక్త చిన్ని యొక్క హృదయం నుంచి ఖడ్గం దూసుకెళ్తున్నప్పుడు కూడా ఎన్నో సంఘటనలు వచ్చినప్పుడు మరియ తల్లి దేవదూత మరియ తల్లికి వచ్చి శుభవార్త చెప్పినప్పటి నుండి మొదలుకొని కల్వరి శిలువ వరకు మరియ తల్లి జీవితంలో జరిగే అన్ని సంఘటనలు కూడా ఆమె హృదయంలో పదిలపరుచుకుంది. షీ ట్రెజర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హార్ట్ అని చెప్పేసి మనం లూకా సువార్త 2:19లో మనం చూస్తున్నాం. అయితే మరియ తల్లి దేవుని వాక్యాన్ని కూడా
ఆమె హృదయంలో పదిలపరుచుకుంది. అందుకే యేసుని మాత్రమే కాదు, యేసుని తన యొక్క గర్భంలో మాత్రమే కాదు, తన హృదయములో కూడా మోసింది. తన హృదయములో పదిలపరుచుకుంది. ఆందోళనలు, ఆవేదనలు, ఒంటరితనాన్ని, అవమానములన్నిటిని కూడా మరియ తల్లి భరించింది. తన హృదయంలో దేవుని వాక్యాన్ని విశ్వసించింది. దేవుని వాక్యాన్ని తన హృదయంలో పదిలపరుచుకుంది. కేవలం యేసు ప్రభుని గర్భంలో మోసిన హృదయమే కాదు, కానీ తన హృదయంలో కూడా యేసు ప్రభువును మోసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా బాధలలో ఏకమైన రెండు హృదయాలు. యేసు తిరు హృదయము, మరియ తల్లి తిరు హృదయము బాధలలో ఏకమైన ఈ తిరు హృదయాలు. అది ఎలాగంటే, సిమియోను ప్రవక్త మరియ తల్లిని చూసి ప్రవచించినప్పుడు, ఒక ఖడ్గము ఈ హృదయం నుంచి దూసుకెళ్తున్నప్పుడు 7 సారోస్ ఆఫ్ అవర్ లేడీ. మరి ఆ యొక్క సిమియోను అన్న ప్రవచనాలు మరియ తల్లి జీవితంలో నెరవేరాయి. యేసు ప్రభువును శిలువ మీద కొట్టినప్పుడు, మేకులు దించినప్పుడు శరీరములో కనబడ్డాయి, శరీరంపై గాయాలు కనబడ్డాయి. కానీ మరియ తల్లికి హృదయంలో గాయాలయ్యాయి. ఒక ఖడ్గముని హృదయం నుంచి దూసుకెళ్తుంది అని సిమియోన్ ప్రవక్త ప్రవచించింది. ఎప్పుడు నెరవేరిందంటే, యేసు ప్రభువుని తన ఏకైక కుమారుని మరియ తల్లి ముందే సిలువ వేసినప్పుడు, చనిపోయినప్పుడు తన హృదయంలో చెప్పలేని గాయాలయ్యాయి. అదే ఈ రెండు తిరు హృదయాలు కూడా బాధలలో ఏకమయ్యాయి. యేసు ప్రభు శారీరకంగా నలిగిపోతే, మానసికంగా హృదయంలో మరియ తల్లి నలిగిపోయింది. అవును, ఇద్దరి బాధలు ఒకటే. అదేంటంటే మానవుల రక్షణ. ఇద్దరి యొక్క లక్ష్యము, ఈ రెండు తిరు హృదయాల లక్ష్యం కూడా ఏంటంటే మానవుల యొక్క రక్షణ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శిలువపై యేసు శరీరం గాయపడినప్పుడు ఆ మరియ తల్లి హృదయం కూడా ఎంతోగానో గాయపడింది. సిమియోన్ ప్రవక్త లూకా సువార్త 2:35 సిమియోన్ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము మరియ తల్లి జీవితంలో ఒక ఖడ్గముని హృదయం నుంచి దూసుకెళ్తుంది అనేది ఇక మరియ తల్లి హృదయంలో యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కల్వారి కొండ మీద నెరవేరింది. ఆ హృదయం ఎంత గాయపడి ఉంటుంది. అందుకే యేసు తిరు హృదయము, మరియ తల్లి యొక్క ఆ నిష్కలంక హృదయము కూడా బాధలలో ఏకమైన ఈ రెండు హృదయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నాలుగవదిగా ఈ రెండు హృదయాలు కరుణతో నిండిన హృదయాలు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆ యొక్క సైనికులు అంత క్రూరాది క్రూరంగా హింసించి కొట్టినప్పుడు, సిలువ వేసినప్పుడు, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని చెప్పి దేవుడు క్షమించారు. అదే మనము లూకా సువార్త 23:34 యేసు ప్రభు ప్రార్థించారు, ప్రభువా వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని చెప్పేసి ప్రార్థించారు. అలాంటి కనికరం కలిగిన తల్లియే మరియ తల్లి. ఏ విధంగా అంటే, కానాను విందులో అడగక మునిపే కుటుంబం యొక్క అవసరతను ఎదిగి కనికరం కలిగిన హృదయము మరియ తల్లి. అయ్యో, ఈ యొక్క విందులో కుటుంబం పరువుని సైతం నిలబడి వారిపై కనికరం చూపి వెళ్ళి కుమారుని దగ్గరికి వెళ్ళి ద్రాక్షరథం కొదవగా ఉందని చెప్పేసి విన్నవించుకున్న తల్లి, కనికరం కలిగిన తల్లి. అడగక ముందే ఎలిజబెత్ అమ్మ ఆ యొక్క వయస్సులో గర్భం దాల్చినప్పుడు ఆమెకు సహాయం చేసేందుకు ముందడుగు వేసి వెళ్ళిన తల్లి మరియ తల్లి. అదే నిష్కలంక మాత, నిష్కలంక హృదయ మరియ తల్లి యొక్క ఏమంటారు, కనికరం గల హృదయము. యేసు ప్రభు ఎంత కనికరం గల హృదయము, మరియ తల్లి కూడా అంతే కనికరం గల హృదయం. కరుణతో నిన్న హృదయాలు యేసు తిరు హృదయము, నిష్కలంక హృదయము. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే అన్ని ఇతరుల అవసరాన్ని గమనించింది. అది నిష్కలంక హృదయపు మాతృ ప్రేమ. దేవుని ప్రేమ ఏంటి? క్షమించే వారిని, శిక్షించే వారిని క్షమించడం, శత్రువులను సైతం క్షమించడం. అదే విధంగా ఈ మరియ తల్లి కూడా మరి ఆమె నిష్కలంక హృదయ మాతృ ప్రేమ, అడగక ముందే అవసరతలు ఎరిగి వారిపై కనికరం కలిగిన తల్లి మరియ తల్లి. మరి ఐదవదిగా యేసు వైపు నడిపించే మరియ తల్లి హృదయం. మరియ తల్లి తన వైపు రండి, నా దగ్గర రండి అని చెప్పేసి ఎక్కడా అనలేదు. తల్లి శ్రీ సభ కూడా అలా బోధించట్లేదు. కానీ యేసునే ఎత్తి చూపుతుంది. అదే యోహాను సువార్తలో 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మీతో చెప్పినట్లు చేయుడి,
ఆయన చెప్పిన విధముగా చేయడి. ఆయన వైపే నడిపిస్తుంది. నిష్కలంక హృదయ మాతృ ప్రేమ, యేసు తిరు హృదయ ప్రేమ లాగానే ఈ యొక్క నిష్కలంక మాత హృదయం కూడా యేసుని ఎత్తి చూపెడుతుంది. యేసు ఆయన చెప్పిన మాటలే, ఆయన ప్రకారమే, ఆయన మాటలు మీరు ఆయన చెప్పినట్టు మీరు చేయుడు అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరు. అందుకే మరియ తల్లి నిష్కలంక హృదయాన్ని మనం గౌరవిస్తున్నాం. ఆమె ఆమెను నా వైపు చూడండి అన్నట్టు, కానీ దేవుని వైపు చూడండి అని యేసు ప్రభు తిరు హృదయాన్ని ఎత్తి చూపుతుంది. ఎందుకంటే అది ఎల్లప్పుడూ యేసు తిరు హృదయం వైపే నడిపిస్తుంది. నిష్కలంక హృదయము దేవుని తిరు హృదయం వైపు నడిపిస్తుంది, కానీ తన వైపు ఎప్పుడున్నో కాదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ 12వ తారీఖు 13వ తారీఖు ఈ యొక్క యేసు తిరు హృదయ మహోత్సవము, నిష్కలంక హృదయ స్మరణ, ఈ రెండు కూడా పాపుల యొక్క రక్షణ కొరకు తాపత్రయపడే, పాపుల రక్షణ కొరకు ఆరాటపడే హృదయాలు, పాపి రక్షణ కొరకు ఎదురు చూసే హృదయాలు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే యేసు పవిత్ర హృదయము మనకు దేవుని ప్రేమను ఎంత లోతైనదో చూపిస్తుంది. దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడో యేసుప్రభు జీవితంలో మనకు కళ్ళు కట్టినట్టుగా యేసుప్రభు ఈ లోకంలో జీవించి చూపెట్టాడు. దేవుని ప్రేమ ఎంత లోతైనదో, తప్పిపోయిన ఒక గొర్రె పిల్లలు సైతము 99ని వదిలిపెట్టి ఒక పాపి కొరకు దేవుడు వెళ్ళి వెతికి తిరిగి రక్షించినట్టుగా దేవుడు తప్పిపోయిన వెతికి లోకానికి వచ్చాడు మన రక్షించుకోవడానికి. అది దేవుని ప్రేమను యేసుప్రభు తన జీవితం ద్వారా చూపెట్టాడు ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధంగా మరియ తల్లి నిష్కలంక హృదయము ఆ ప్రేమకు ఎలా స్పందించాలో నేర్పిస్తుంది. దేవుని యొక్క అమితమైన ప్రేమకు, దేవుని యొక్క శాశ్వత ప్రేమకు మనం ఎలా స్పందించాలి. అవును, నీ చిత్తమే జరుగును గాక, నేను ప్రభు దాసురాలని అని ఎలా తనను తాను సమర్పించుకుందో అలా మనం ఎలా స్పందించాలో నేర్పించేదే మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఏదో మరియ తల్లి మరణంతో కాలేదు, కానీ ఈ లోకము రక్షించబడేంత వరకు కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఉంటూనే ఉంటుంది. అది ఒక పునీతుడు మనకు చెప్తూ ఉన్నాడు. కావున అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత హృదయం లాగా మన హృదయాలు మలుపుమని, యేసు తిరు హృదయము మనపై, మన కుటుంబాలపై కనికరము చూపాలని చెప్పి మనము ప్రార్థించుకుందాం. అదేవిధంగా మరియ తల్లి మన చేయి పట్టుకొని దేవుని చెంతకు నడిపించమని, ఆయన యొక్క తిరుహృదయములో మనల్ని, మన కుటుంబాలని ఉంచి కాచి కాపాడేటువంటి కీడు హాని రాకుండా మనల్ని కాపాడమని చెప్పేసి మన కొరకు ప్రార్థించే ఒక శక్తివంతమైన మధ్యవర్తి మరియ తల్లి. కావున మరియ తల్లి చెంతకు రావటానికి, మరియ తల్లికి మనము విన్నవించుకోవడానికి ఎటువంటి మోమాటం లేకుండా మనము ప్రార్థించుకుందాం. మరియ తల్లి ద్వారా యేసు చెంతకు చేరుకుందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.